ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గతమైన సుందరకాండకు తత్వ దీపికా వ్యాఖ్యను చెప్పినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి నమోవాక్కాలు చెప్పుకుంటూ, నిన్న భాగం ముగింపులో మనం భగవానుడికి దూరమైనటువంటి, భగవానుని పొందవలను అని పరితపించేటువంటి జీవుణ్ణి వెదకి ఆ భగవంతునితో చేర్చడానికి, ఆ భగవంతుని చేతనే వరించబడినటువంటి భగవద్దత్తమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి ఆచార్యుడే సమర్థుడు అని చెప్పుకుంటున్నాం. అలాంటి ఆచార్యుడే ఇక్కడ హనుమ రూపంలో ఎదురుపడ్డారు రామచంద్రమూర్తికి అని చెప్పుకున్నాం. ఇప్పుడు తదనంతర కథాక్రమాన్ని కొనసాగించుకునే ముందు ఒక్కసారి శ్రేయపతిని మనసారా ధ్యానించి ఇవాల్టి కథా సంవిధానంలో అడుగు పెడదాం. ఓం నమో నారాయణాయ. ఇక్కడ మంత్రాన్ని మనకి ఎవరు ఇస్తారు, లేక మంత్ర దీక్ష ఎవరు ఇస్తారు అంటే ఆచార్యుడే మంత్రదీక్ష ఇస్తారు. ఇప్పుడు అలాంటి మంత్రదీక్షను ఇచ్చేటువంటి ఆచార్యుడు ఏమవుతారు? ఒకటి ఆచార్యుడే, మరొకటి మంత్రస్వరూపము అవుతారు. అంటే భగవత్తత్వాన్ని వహించేటువంటిది మంత్రం. అంటే పరమాత్మ ఎక్కడ అంటే ఏ మంత్రమైతే నీవు నీ ఆచార్యుడి దగ్గర తీసుకున్నావో వారి యొక్క కృపా విశేషం చేత ఆ మంత్రాధిష్టానమైనటువంటి దైవం ఆ మంత్రంలో ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఇది అందరూ విన్నారుగా. మనం అనుకుంటాం ఇది ఓం అన్నది ఒక అక్షరం, శ్రీం అన్నది ఒక అక్షరం, రామ్ ఒక అక్షరం, రా ఒక అక్షరం, మా య ఇంతవరకు ఒక అక్షరాలు, ఆ తర్వాత నమః అన్నది ఒకటి కదా. ఇప్పుడు ఇందులో రాముడు ఉన్నాడా అంటే అది మంత్రమే కదండి అంటారు. లేదంటే ఓంకారంతో మొదలుపెట్టి నమఃతో పూర్తయ్యేటువంటి మంత్రమండి అంటారు. ఇలా దాన్ని మంత్రము అంటారు తప్ప మంత్రాధిష్టానం దానిలో ఉన్నారు అన్న సంగతిని మనం ఎప్పటికీ తెలుసుకోగలుగుతాము? ఇదే ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే మనం లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క రూపాన్ని మనకు తెలియచేస్తారు కొన్ని శ్లోకాలలో. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యథో భాగధారిణి అని చెప్తారు. ఇక్కడ వాగ్భవకూటమని, అలాగే మధ్యకూటమని, అలాగే చివరిదైనటువంటి శక్తికూటమని చెప్తారు. ఇందులో వాగ్భవకూటంలో క ఏ ఈ ల హ్రీం అనేటువంటి అక్షరాలు ఉంటాయి. రెండవదైనటువంటి మధ్యకూటంలో దీనినే కామరాజకూటము అని కూడా చెప్తారు. ఇందులో హ స క హ ల హ్రీం అన్న అక్షరాలు ఉంటాయి. ఆ తర్వాత శక్తికూటంలో స క ల హ్రీం ఉంటాయి. ఇవన్నీ మీరు లెక్క పెట్టుకుంటే 15 అక్షరాలు. ఈ అక్షరాల సముదాయాన్ని బాలామంత్రము అని చెప్తారు. నిజంగా అమ్మవారు దీంట్లో కనబడుతోందా అంటే దీనిని గురుముఖతః సాంగోపాంగంగా తీసుకుని సాధన ఎవరైతే చేస్తారో
వారికి ఆ జగదంబ దానిలో దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ భగవద్వాహకమైనటువంటి ఆ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి బీజాక్షరాలని లేక ఆ భగవత్ వాహకాలైనటువంటి శబ్దాలని ఇక్కడ పరమాత్మ యొక్క ధ్వజంగా చెప్తారు. మహావిష్ణువు యొక్క వాహనం మనందరికీ తెలిసిందే, గరుత్మంతుల వారు. ఆ గరుత్మంతుల వారే వారికి వాహనంగానూ ఉంటారు, ధ్వజంగానూ కూడా ఉంటారు. అలాగే పరమశివుల యొక్క వాహనము వృషభము, అది ఆయనకు ధ్వజ రూపంలో కూడా ఉంటారు. అలాగే బ్రహ్మదేవుల వారి యొక్క వాహనము హంస, అదే వారి యొక్క ధ్వజ రూపంలో ఉంటుంది. ఇక్కడ గరుత్మంతుల వారికి వేదాత్మ విహగేశ్వర అని అంటారు. అలాగే సుపర్ణుడు అన్న పేరు ఉపయోగిస్తారు. ఆయన్ని వేదస్వరూపుడు అని ఋషులందరూ కలిసి నిశ్చయించారు. అలాగే ఋగ్వేదంలో కూడా ఒక మంత్రం వృషభ శబ్దమే అని మనకు నిరూపిస్తుంది. ఇది అగ్నిముఖం చేసేటువంటి వారు ఎవరన్నా ఉంటే పండితోత్తములు వారికి బాగా తెలుస్తుంది. అగ్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఓం భూర్భువస్వరోం ఇత్యగ్ని ప్రతిష్టాప్య అని చెప్పిన తర్వాత దోసిలి ఒగ్గి ఆ అగ్నిదేవుడికి ప్రార్థన శ్లోకంగా చెప్పిస్తారు. ఇది ఏంటో చూద్దాం. చత్వారి శృంగాత్రయోస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసోస్య త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మర్త్యాగం ఆవివేశ అన్నటువంటి ఈ శ్లోకానికి మనకు చెప్పబడే శబ్దం వృషభం. కోరికల్ని వర్షించేది కాబట్టి దీనికి వృషభము అని పేరు. ఈ వృషభము మనందరకు తెలిసినటువంటి లోకంలో మన దగ్గర తిరిగేటువంటి ఆబోతు కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పరిపూర్ణంగా దాని గురించి తెలిసిన తర్వాత మాత్రమే మనం మాట్లాడాలి ఏదైనా ఒక విషయాన్ని. ఏదో పైభాగంలో దానికి బాహ్యార్థాన్ని కాస్త సంస్కృత పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకుని దాని గురించి చాలా గొప్పగా తర్కించి వివరాలు చెప్తూ మనం చెప్పడం అది ఎప్పుడూ సరికాదు. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనలో చెప్పేటువంటి ఈ ధ్యాన శ్లోకం మనం వివరంగా తెలుసుకుందాం. చత్వారి శృంగా త్రయో అస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసోస్య. ఈ వృషభానికి 4 కొమ్ములు ఉంటాయట. అంటే 4 విధాలైనటువంటి శబ్దాలు 4 కొమ్ములుగా ఉంటాయి. అది ఒకటి పర, రెండవది పశ్యంతి, మధ్యమ మూడవది, వైఖరి నాలుగవది. ఇదే విషయం లలితా సహస్రనామంలో కూడా వస్తుందిగా. మధ్యమా వైఖరి రూప మునిమానసహంసిక అన్న మాట వస్తుందిగా. అంగో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇంకా మొదటిదైనటువంటి పర అన్న దాన్ని గురించి మరికొంత విశ్లేషించుకుందాం. శరీరంలో మూలాధార స్థానము యోగులకు నిర్వికల్ప సమాధిలో మాత్రమే గోచరించే శబ్దం పరా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత అన్న మాట మనకి సహస్రనామంలో కూడా వచ్చిందిగా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. శరీరంలో మూలాధార స్థానము ఇది నాభిస్థానానికి కింద ఉంటుంది. ఆ స్థానంలో యోగులకు నిర్వికల్ప సమాధిలో మాత్రం గోచరించేటువంటి శబ్దం పర. అలాగే నాభిస్థానంలో యోగులకు సవికల్ప సమాధిలో మాత్రం గోచరించే శబ్దము పశ్యంతి. హృదయస్థానంలో ఎవరిలో వారికి వినిపించేటువంటి వాక్కు మధ్యమ. ఇంకా నోటి ద్వారా ఆయా స్థానాలలో అభివ్యక్తమయ్యేటువంటి తనకు ఇతరులకు కూడా వినిపించేటువంటి వాక్కు వైఖరి.
వాడి వైఖరి బాగాలేదు అన్న మాట మీరు వినే ఉంటారు. అంటే వాడు మాట్లాడేటువంటి పద్ధతి సమంగా లేదు అని. అంటే ఈ మాట్లాడే మాట మనకే గాక మన ఎదురుకుండా ఉన్న వారికి కూడా వినబడుతుందన్నమాట. ఇలా ఈ 4 విధాల యొక్క వాక్కులు కూడా ఈ వృషభానికి 4 కొమ్ములు. ఇంకా త్రయో అస్యపాదాహ అని కదా చెప్పుకున్నాం. 3 పాదములుంటాయి ఈ వృషభానికి అని. మీరు ఆలోచించండి, ఒక ఆబోతు 3 కాళ్లతోనే ఉంటే అది ఎలా నిలబడగలుగుతుంది? కాబట్టి ఇది మామూలు ఆబోతు కాదన్న సంగతి అర్థమవ్వాలి. చూడండి, పాదము అనగా నడవడానికి ఉపయోగపడేటువంటి సాధనం. ఇక్కడ పాదము అంటే కాలము అని అర్థం. ఈ 3 పాదాలు ఏమిటయ్యా అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అనేవి ఈ వృషభానికి 3 పాదాలుగా ఉంటాయి. ఈ వృషభానికి 2 శిరస్సులు, ద్వే శీర్షే అని కదా మనకు దాంట్లో ఉంది. అది ఏంటయ్యా అంటే నిత్యమైనటువంటి శబ్దము, కార్యమైనటువంటి శబ్దము. ఈ వృషభానికి 7 చేతులు. ఇవి అన్నింటినీ కూడా తాకడానికి పనిచేస్తాయి. అలాగే క్రియతో సంబంధాన్ని తెలిపేటువంటి విభక్తులు కూడా 7 ఉన్నాయి. మనం వ్యాకరణంలో తెలుసుకున్నాంగా, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇంకా ఈ వృషభం శ్లోకంలో చెప్పినట్లుగా త్రిధాబద్ధో వృషభోరోరవీతి అన్నమాట 3 చోట్ల కట్టబడి ఉంటుంది. అది ఒకటి ఉరము అంటే హృదయస్థానం, రెండవది కంఠం, మూడవది శిరస్సు అనేవి కూడా, ఈ 3 కూడా శబ్దాన్ని బంధించేటువంటి స్థానాలు. ఈ వృషభం మహాదేవుడి యొక్క వాహనము. అంటే శబ్దము చేతనే తెలుసుకోదగింది. భగవత్ స్వరూపము ప్రత్యక్షం చేత గాని అనుమానం చేత గాని గోచరింపదు. అందుకే దానిని ఇక్కడ వాహనము అన్నారు. ఈ వాహనమే ఆలయాల్లో ఆయా దేవీ దేవతా స్వరూపాల ఎదురుకుండా ప్రతిష్ఠించబడి ఉంటుంది. దానికి నమస్కారం ముందుగా చేసిన తర్వాత మాత్రమే మనం ఆ అంతరాలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవాన్ని కొలుస్తాం కదా. దీని అర్థం కూడా అదే. వేదవేద్యుడైనటువంటి పరమపురుషుడే ఆలయంలో ఉన్నవాడు. అలాంటి ఆయన్ని వహించేటువంటి శబ్దమే ధ్వజస్తంభం మీద ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మనం నమస్కరించాము అంటే అర్థం ఏంటంటే వేదాన్ని ఉపాసిస్తున్నాం మనం, అంటే వేద ప్రామాణ్యాన్ని మేము అంగీకరిస్తున్నాము. అంటే వేదాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి మాత్రమే లోపలకు అడుగుపెట్టేటువంటి అర్హత. అందువల్ల ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ ప్రమాణం చేసి ప్రణామాన్ని చేసి మనం అక్కడికి వెళ్ళాలి. అది ఆ లోకంలో ఉన్నప్పుడు గరుత్మంతుల వారిగా ఉంటే, ఆ నారాయణమూర్తి ఈ రాముడుగా వస్తే ఆ గరుత్మంతుడే ఇక్కడ మనకు హనుమ రూపంలో కనబడుతున్నారు. అందుకే ద్రవిడ సాంప్రదాయంలో కూడా మనకి గరుత్మంతుల వారిని పెరియ తిరువడి అంటారు, హనుమంతుల వారిని శిరియ తిరువడి అంటారు. అడి అంటే పాదము, తిరువడి అన్న మాటకు అర్థం శ్రీ పాదము. అంటే భగవానుని యొక్క పాదస్థానంలో ఉండేటువంటి వారు గరుత్మంతుల వారు. అలాగే హనుమ పాదం నడవడానికి సాధనంగా ఉంటుంది అని చెప్పుకున్నాంగా. శబ్దం కూడా భగవానుడు ఇతరులకు అందేటువంటి సాధనం. పాదస్థానమైనటువంటి లేక పాదస్థానీయమైనటువంటి ఆ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనకు అందించేటువంటి శబ్దమే హనుమ. కనుక హనుమ రామచంద్రమూర్తి వారిని భుజం మీద ఎక్కించుకోవడం ఇప్పుడు అర్థమైందంట మీకు అందరికీ కూడా. అలాగే ఈ లోకంలో హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారానికి పరిశీలించిన శబ్దానికి హనుమతో గల సామ్యం ఏంటో మనం చూద్దాం. అంటే హనుమ అన్న మాట ఎందుకు అక్కడ వాడారు? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి కదా.
మరి ఎందుకు అక్కడ హనుమాని వాడవలసి వచ్చింది? ఈ విషయాన్ని రేపటి రోజున మనం చర్చించుకుందాం. హరి ఓం తత్సత్.